మనం ఈ దసరా పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచి శుభపరిణామం. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అలాగే ఏడుకొండలవాడ వెంకటరమణమూర్తి గోవిందా. తెలుగువారికి ఎంతో అదృష్టమైనటువంటి సంపద సంగీతం. ఎందుకంటే మన భాషలో ఉంటుంది. మన సంపదని మనం కాపాడుకోవాలి. మనలాగే ఎంతోమంది ఈ జనరేషన్ రావాలి. ముందుగా గణపతి ప్రార్థనలో నేను మొదలు పెట్టాను. గౌరీ సుకుమారి, గౌరీ సుకుమారి, శంకర నారి, మనసి వసతు శశధర కళాధరి తలోహరి. గౌరీ సుకుమారి, శంకర శశధర కళాధరి తలోహరి. గౌరీ సుకుమారి, కరనృత శరగల సుశీల ధరణి ధరవ, కరనృత శరగల సుశీల ధరణి ధరవ. సురనర కిన్నర కరుణోరసనూత, సురనర కిన్నర కరుణోరసనూత, సురనర కిన్నర కరుణోరసనూత, వరహృదయ విహృతిలోల పరమేశ్వరి శంకరి సద్గుణవల్లరి సహస కరుణాలహరి. పరమేశ్వరి శంకరి సద్గుణవల్లరి సరస కరుణాలహరి. గౌరీ సుకుమారి, బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే. నందనానాహి నందనానాపురే నందనాన భడ దందనాన భడ దందనాన.
ki. Kindly be seated. We are mostly concentrating on our traditional martial arts training like Silambam. In Andhra, it is known as Karamedu. Yes, teacher, stay. Teacher, kindly stay. ఈయన చేసి చూస్తే మీకు ఏమైనా సినిమా గుర్తుకొచ్చిందా? గోవిందుడు అందరూ వాడలో ప్రకాష్ రాజ్ ఒక ఎక్స్పర్ట్ కరమేడు ప్రాక్టీషనర్. దాంట్లో గుర్తొచ్చిందా మీ అందరికీ? రామ్ చరణ్ వెళ్ళి ప్రకాష్ రాజ్తో నేర్చుకుని ఆ ఊర్లో పోటీలు గట్ట దాంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. ఇప్పుడు మనకు గుర్తొచ్చింది కరమేడు అంటే ఏంటండి. ఎగ్జాక్ట్లీ, ఫైట్ కూడా ఉంటుంది. తాత మనవాళ్ళ మధ్యలో మంచి ఫైట్ కూడా ఉంటుంది. A stimulating performance. Get ready to watch. Thank you. Track please on the stage. తెలంగాణ
అస్తమానం నీలో కవినామై మరపు చితనైతే నువ్వే నన్నా ఏమండి ఇంత మంచి పాట దర్ నో ఆడియన్స్ ఎంగేజ్మెంట్. నాకు కావాల్సింది ఏమిటంటే అనిరుద్ రీల్ చూసారా, జాన్వీ కపూర్ రీల్ చూసారా, ఆ మూమెంట్ కావాలి. హూ ఈజ్ రెడీ ఫర్ ద ఆ మూమెంట్?
ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే కాదు టొకారైకల్ అన్ని ఓరమాసలే కదా నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే కాదు టొకారైకల్ అన్ని ఓరమాసలే కదా చూడు అప్పుడే అయిపోయింది అనుకున్నారా? ముందుగా విచ్చేసిన అతిథులకు ప్రేక్షక మహాశయులకు హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మన పండు మాస్టర్ మనతో పాటు డాన్స్ చేయబోతున్నారు. సో ఆర్ యు ఆల్ రెడీ? అవును, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాడు ఆడే పండుగ. ఏమండి కోర్ టీమ్ కపుల్స్ అందరు కొంచెం రెడీగా ఉండాలి. సైడ్లో 5 కపుల్స్ ఇటువైపు, 5 కపుల్స్ అటువైపు. దయచేసి ఓన్లీ కోర్ టీమ్ కపుల్స్. Once again, thank you all the ladies. Thank you very much. Please take your seats and thank you Bhaskar garu, Pandu Master, Satyasri. Thank you. అనగానే ఇద్దరు కలిసి మూడావిని చూసి అబ్బా ఈ మొగుడు ఎమ్మెల్యే ఎంత బాగుందో దీని జీవితం. ఏం బాగుందక్క, అనవసరంగా చేసుకున్న ఎమ్మెల్యే సచ్చినాడు. ఏవండి మొన్నటికి మొన్న కడుపు వచ్చింది 3వ నెల అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడక్క, ఇందులో నా తప్పేమీ లేదు, ఇదంతా ప్రతిపక్షం వాళ్ళ కుట్ర అన్నాడక్క. సో ఇది ఆడవాళ్ళకి అసలు సరదాగా జోక్ చేశాను, కానీ మీరు లేకపోతే మేము ఎక్కడ ఉన్నామండి. ఒకసారి అమ్మాయిలకి అందరికి గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇది నేను చేసే మిమిక్రీ కేవలం కల్పితో, ఎవరిని ఉద్దేశించింది కాదండి. పొరపాటున ఈ ఫంక్షన్కి నన్ను పిలిచారు. నన్ను కాకుండా కొంతమంది సినిమా హీరోలు వచ్చి ఫంక్షన్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? ముందుగా చిరంజీవి గారు వస్తున్నారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.
నిజంగా నేను అబుదాబిలో ఉన్నానా ఇండియాలో ఉన్నానా అనే విషయం కూడా తెలియటం లేదు. నిజంగా మీ ఉత్సాహం ఎందుకో చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి. దసరా అసలు ఈ దసరా అంటే ఏమిటి? నిజంగా దసరా అనేది ఒక పండుగ. చిరంజీవి గారిని పిలిచారు కాబట్టి సరిపోయింది. పొరపాటున బాలకృష్ణ గారిని మాట్లాడమంటే ఎలా ఉంటుంది? అందరికీ నమస్కారం. ఎవరు కాదు సముద్రము సముద్రగీత తబద్దశ అంటే ఏమిటి? గాడిద మాట్లాడేటప్పుడు పూర్తిగా వినాలి. ఇదే నాకు నచ్చింది. ఇలా ఒకటి అరవడం వల్ల సెల్ ఫోన్ ఇసిరేసి ఐఫోన్ ₹1,00,000 బొక్క ఆ రోజు. ముఖ్యంగా దసరా అంటే ఏమిటి? దసరాది ఒక చరిత్ర, నాన్నగారిది ఒక చరిత్ర, మనదొక చరిత్ర. దసరా అంటే అది ఆడవాళ్ళకి కావాల్సింది ఏది? అది మన మగవాళ్ళకి రాత్రి 10 దాటితే కావాల్సింది అది. అక్కడ అది ఇది తప్ప ఏది ఉండదు. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు వచ్చిన కొన్ని వాయిస్లు చేస్తా. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఓకే, లైఫ్లో గోల్ అంటే పెట్టుకోండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి, పుట్టాలనుకుంటే మళ్ళీ ఇండియాలోనే పుట్టండి. లైఫ్లో గోల్ అంటే పెట్టుకోండి. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్. కొట్టే దిమ్మ తిరిగిపోవాలి. చాలు విధంగా మహేష్ బాబు గారి వాయిస్ తీసుకోవచ్చు. అలానే ఒక సినిమాలో డైలాగ్ మిగతా వాళ్ళు చెప్తే ఎంత కామెడీగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ చెప్తారు. ఒరిజినల్ డైలాగ్ తీసుకుంటే, చూడబ్బా సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గట్టు గీసుకోలేదు, నేను గీసుకుంటాను, అదొక్కడే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఈ డైలాగ్ పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని చెప్పండి ఎలా చెప్తాడు? చూడప్పా సిద్ధప్ప, తమ్మల్లో నేను సింహం లాంటిదండి, దానికి నాకు ఒక్కటే తేడా, దానికి గడ్డం బాగా ఉంటుంది, నాకు పెద్దడే ఉంటుంది తమ్మల్లో. పొరపాటున ఇదే డైలాగ్ కేసీఆర్ గారిని చెప్పండి ఎలా చెప్తాడు? ఎదురా మీ ఆంధ్రలో డైలాగ్ చెప్తే నేను చెప్పలేను, నేను కూడా చెప్తా ఇంకో. నేను సింహం అంటుండ్రా పై, దానికి నిద్ర వస్తే అడవిలో పడుకుంటుంది, నాకు నిద్ర వస్తే ఫామ్ హౌస్లో పడుకుంటుంది. నాకు ఒక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్? మోదీ గారికి నేనే చెప్తాను, 2,000 రూపాయల నోటు కొత్తది విధించండి, 500 రూపాయల నోటు రద్దు చేయమని. ఇదిగో చంద్రబాబు, ఈ నగరాలకి ఇట్లా చేయండి. నువ్వు చెప్పుంటే 2,000 రూపాయల నోటు పసుపు కలర్లో వచ్చేది, నేను చెప్పాను కాబట్టి గులాబీ రంగులో వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని నవ్వించడం కోసం మరొక చిన్న ఐటెం, జస్ట్ ఫర్ ఫన్. సినిమా హీరోలందరినీ చూద్దామని చెప్పేసి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో వాళ్ళ ఇళ్లలో ఉన్న కుక్కలు కూడా అలానే అరిస్తే అలా ఉంటుంది. కృష్ణ గారి ఇంటికి వెళ్తే కృష్ణ గారి ఇంట్లో కుక్క భయం వేసి నాగార్జున గారి ఇంటికి వెళ్ళా, ఆయన ఇంట్లో ఉన్న కుక్క బౌ బౌ బౌ. కానీ బాలకృష్ణ గారి కుక్కను చూస్తే భయం వేసింది. స్టార్ట్ చేయడం స్లోగా స్టార్ట్ చేసింది, బావు 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 హీరో రాజశేఖర్ గారి ఇంటికి వెళ్తే ఆయన ఇంట్లో కుక్క ఈయన కుక్క ఇంత రొమాంటిక్ అరుస్తుంటే పాత హీరో శోభన్ బాబు గారి కుక్క చివరిగా ప్రకాష్ రాజ్ గారి ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంట్లో కుక్కో నక్కో మీరే చెప్పాలి. అబుదాబిలో అరిస్తే దుబాయ్కి వినిపిస్తుంది. ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో కుక్క ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి. వన్స్ అగైన్ ఇంతమంది తెలుగు ఆడియన్స్ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది.
నా జీవితంలో ఫస్ట్ టైం పాస్పోర్ట్ తీసుకున్నాక వచ్చిన ఊరు అబుదాబి. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత రావడం జరిగింది. రమేష్ గారు సార్కి, అలానే భాస్కర్ గారికి, మా సంపంగి, అలానే మన హర్షిత డెవలపర్స్, అలానే ఇప్పుడే ఇచ్చేసినటువంటి మా దుబాయ్ సురేష్ గారికి, అందరికీ కూడా పేరు పడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మీకోసం స్కిట్స్ ఉన్నాయి. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ రోజు మన పిల్లలతో కూడా స్కిట్ చేయబోతున్నాను. సో ఒకసారి పిల్లలు కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. నెక్స్ట్ ఒక చిన్న బ్రేక్ ఇస్తే ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సార్, యాంకరింగ్ సూపర్గా చేశారు. జోక్ సార్, శ్రీ గారు ఏదో మాట్లాడతారంట. సండే రండి. అమ్మాయి సార్, ఇప్పటికైనా నా పేరు కరెక్ట్గా పలికారండి భాస్కర్ గారు. మీ వల్ల ఆయనకి కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి. డాడ్ తెలుగు అసోసియేషన్ దసరా దుందుబుకి వచ్చిన ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. అండ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. అండ్ సంపంగి సురేష్ గారు అండ్ ఎవ్రీవన్, భాస్కర్ గారు, థ్యాంక్ యూ. అండ్ నాకైతే ఇది ఫస్ట్ టైం నేను దుబాయ్ అబుదాబికి రావడం. ఇంతమందితో ఈ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉంది? వినిపించట్లేదు అసలు. ఇప్పుడే తిన్నారా? నిద్ర వస్తుందా? సో ఒక్కసారి మీ ఎనర్జీ వస్తేనే మాకు ఊపు వస్తుందబ్బా. ఒక్కసారి అరవండి. అది మన తెలుగు వాళ్ళ అరుపు దుబాయ్ వరకు ఎవ్రీ కంట్రీ వినిపించాలి. అర్థమైందా? సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే మీ చప్పట్లతో మన ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆడవాళ్ళు మాట్లాడితే అడగకుండా కొడుతుంది ఈ మగాళ్ళంతా. నేను అంతసేపు కష్టపడి ప్రోగ్రామ్ చేస్తే కనీసం కొట్టలేదు ఎవరు. హలో, అమ్మాయిలు అంటే యాక్చువల్లీ ఆడవాళ్ళ కంటే ఇక్కడ అబ్బాయిలు చాలా మంది కనిపిస్తున్నారు, యూత్ కూడా. సో ఎనర్జీ అలా ఉంటుంది. మరి మొట్టల దగ్గరికి వచ్చామండి నిన్న. సత్య గారు టీ తాగుతారు, కాఫీ తాగుతారా? కాఫీలో బ్లాక్ కాఫీ తాగుతారు. కనీసం మంచినీళ్ళు అడగలేదండి ఎవడున్నారు. అంతే కదా, మరి మిమ్మల్ని ఎందుకు అడుగుతారండి? ఇలా అందంగా ఉండాలి. మీరైనా అందంగా ఉన్నారా? అమ్మాయిలు వెనకబడేలా ఉన్నారా? అసలు ఒక విషయం అడుగుతా, ఆడాలు మేకప్ ఎందుకు వేసుకుంటారు గంటలు? అరే మీకే అందంగా కనిపించడానికి అవసరం లేదు. వైన్ షాప్కి వెళ్ళి నైట్ వేసామంటే మీ అమ్మమ్మ కూడా అందంగా కనబడుతుంది. అంత లేదు కానీ అయినా ఏంటి స్మెల్ వస్తుంది? తాగొచ్చారా? అవును, తాగాను. అసలు మీరు తాగే డబ్బులతో ఇక్కడ అబుదాబిలో విల్లా కట్టచ్చు తెలుసా? మీ ఆడాలు మేకప్ మానేస్తే బుజ్జి ఖలీఫాలు 4 కట్టొచ్చు. మేకప్ మేము మగాళ్ళ కోసమేనండి ఇంత అందంగా కనిపిస్తాం. అవసరం లేదు. ఒక విషయం చెప్తాను చూడండి, తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఏం లాభాలు? తాగినోడిని ఎవడు అప్పు అడగడు, మరి ఆడే అప్పులు చేసుకొని తాగుతాడు అందరి దగ్గర. ఇంకో విషయం, తాగినోడి ఇంటికి ఎవడు దొంగతనంగా రాడు, ఎందుకంటే ఉన్నవన్నీ ఈడు అమ్ముకొని తాగుతాడు. ఇంకొకటి, ముఖ్యంగా మందు తాగినోడికి ముసల్తానం రాదు. అబ్బా, ఎందుకు? ఎందుకంటే మధ్యలో పోతాడు కదా. అందుకే తాగద్దని చెప్పేది. 100 ఏళ్ళు హాయిగా బతకాలంటే తాగుడు పక్కన పెట్టు. అయినా తాగి 3 రోజులు యాక్ బతుకుతాం, మాకు అదే చాలు. సర్లే కానీ ఏంటి ఆ పక్కింటి ఆవిడతో గొడవ అంట? పక్కింటి ఆవిడతో చిన్న గొడవ వచ్చింది. ఆ మాత్రం దానికి అంకుల్ ఇంత దుడ్డు కర్ర తీసుకొచ్చి నా నెత్తి మీద కొట్టాడు. మరి నెత్తి మీద కొడుతుంటే నీ చేతుల్లో ఏం లేదా? ఎందుకంటే ఆడి పిల్లలు నా చేతుల్లో ఉంది, అందుకే కొట్టాడు. సర్లే, ఎదురింటి ఆవిడతో గొడవ ఏంటి? ఏమండి, ఎవరైనా ఇంటికి వస్తే మర్యాద ఇవ్వడం తప్ప? అవును, రెక్కిపిస్తాడు. ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటాం? ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటాం? రండి టిఫిన్ చేద్దామని అంటాం. మధ్యాహ్నం భోజనం తినే టైంకి వస్తే రండి భోజనం చేద్దామని అంటాం. రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి పడుకుందాం మీరు అదే అంటాం. ఒక్కడు కొట్టాడు. సచ్చినోడా. అయినా మన బెడ్రూమ్ కిటికీలకి కర్టెన్స్ వేయించండి. రమేష్ గారు అలాగే చూస్తున్నారు. రమేష్ గారు వేరే పని లేదు మీకు. రామరామా, మేకప్ లైన్ చూడండి, కట్టలు మీరే కుట్టించుకుంటారు. అయినా బాత్రూమ్ కి కూడా డోర్ వేయించండి. ఏమైంది? మరి భాస్కర్ గారు అలాగే చూస్తున్నారు. చూసారా? చూస్తే చంపేస్తాను. చూస్తే నువ్వు చంపట్లేదు, ఆయన గుండేసేస్తాడు. సర్లే కానీ నాకు వడ్డాను కొనిపించండి. వడ్డాను కొనియడానికి మాది అబుదాబిలో కళ్యాణి జ్యువెలర్స్ కాదండి, కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక వడ కొనిస్తాను, ఆ నడుము కట్టుకొని తిరుగు. సర్లే కానీ నేను
అదు నేను ఒకటి అడుగుతాను చెప్పు. కంగారు పడకండి, స్క్రిప్ట్ దుబాయ్ వచ్చాక ప్రాక్టీస్ చేసింది. సార్ దీనికి అంతా మీరు ఏదైనా కూడా మనం ఎంటర్టైన్ ఇస్తున్నాం కదా. ఏంటి ఆడవాళ్ళు గొప్ప మగాళ్ళు గొప్ప? అవును, ఆడవాళ్ళు గొప్ప. ఏమిటి ఆడవాళ్ళు గొప్ప మగాళ్ళు గొప్ప? కాకులు కూడా తయారయ్యారు. ఆడవాళ్ళు గొప్ప. ఓకే, రోడ్డు మీద వెళ్తుంటే 2000 రూపాయల నోటు 500 రూపాయల నోటు. ఓకే, ఈ ఆడాళ్ళు 2000 తీసుకుంటారా 500 తీసుకుంటారా? 2000 తీసుకుంటాం. 2000? అవును, రెండు తీసుకుంటారు. చప్పట్లు కొట్టండి ఆవిడకి. అమ్మ పైకి రావు సార్ కదా, నీకు ఖచ్చితంగా 10,000 గూగుల్ పే చేస్తారు. ఇప్పుడు చూసి చూసి బాగా ప్రాక్టీస్ చేసావా? నీకు ఇస్తా. అంటే నేను లాస్ట్ లో పంచి ఏంటంటే మా మగాళ్ళు 2 తీసుకుంటా అంటాను, అది ముందే చెప్పేసింది. చూసారా, అది ఆడవాళ్ళు 2 తీసుకుంటారు. గట్టిగా చప్పలు కొట్టండి వీడికి. రండి మేడం. 2 తీసుకొని ఏం చేస్తారు? ఆ 2000 రూపాయలు బ్యాన్ చేస్తారు. 500 తీసుకుంటారు. మీరు వాడతారా 2000 రూపాయలు? ఇంకా ఉంచుకుంటున్నారు, ఇంకా తీసుకుంటున్నారండి ఎవరైనా 2000 రూపాయల నోటు? సరే ఒకటి చెప్పండి, రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట జ్ఞానం ఉన్న మూట. మీ ఆడాలు డబ్బు తీసుకుంటారా జ్ఞానం తీసుకుంటారా? ఇప్పటికైనా అర్థమైంది మా ఆడాలకి జ్ఞానం లేదని. నేను డబ్బు తీసుకుంటాను. అబుదాబి ఉంటాను, జ్ఞానంతో డబ్బు సంపాదిస్తుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చూసావా, అది ఆడవాళ్ళు జ్ఞానంతో డబ్బులు సంపాదిస్తాం. ఏడ్సేవలే కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నేను పుట్టింటికి వెళ్ళాలి, బస్ స్టాండ్ ఇద్దాం. ఇదే అబుదాబి బస్ స్టాండ్. ఇదేనా? కంగారు పడకు, అబుదాబిలో అది పనిచేస్తుంది. అరే మైక్ పనిచేస్తుంది. హలో హలో, ఇది బాగుంది, తీసుకో. హలో, ఏ అంకుల్? హలోనా? అంకుల్ ఏంటి అంకుల్? అంకుల్ కాకపోతే ఇంకేంటే తెలుగు భాష ఇక్కడ అందరికి పెళ్లి అయిపోయింది. మీ పిల్లలందరూ ఎందుకు నవ్వుతున్నారు అంకుల్ అనగానే? అంకుల్ కాబట్టి. సరే ఏం కావాలి చెప్పరా? ఇలాగైతే దుబాయ్ వస్తుందా? ఇలా వస్తే దుబాయ్ రాదు, దుబాయ్ అంటారు. ఏం కావాలి చెప్పు. ఏం కాదు కానీ ఎవరి చక్కని చుక్క? మీ అక్క. ఏం కావాలి? సర్లే, మీ ఆవిడని చూస్తే నాకు కవిత అవుతుంది. చెప్పు. నీ అడుగులో అడుగు అవుతా, నీకు వర్షం పడితే గొడుగు అవుతా. ఏం కావాలా నీకు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపు? పెళ్లి చూపులకి వెళ్తున్నావు? అమ్మాయిని చూడండి. పెళ్లి చూపులకి నువ్వేందుకు ఎగేసుకెళ్ళిపోతున్నావు? అంటే కొత్త కదా, కొన్ని ఐడియాస్ చెప్పు. మా ఆవిడ మంచిగా ఇస్తుంది ఐడియా, చెప్పు. కాదు కాదు, వాళ్ళు రింగ్ ఇస్తా అన్నారనుకో, నువ్వు చైన్ అడుగు. బైక్ ఇస్తా అన్నారనుకో, నువ్వు కార్ అడుగు. ఇల్లు ఇస్తానంటే విల్లా అడుగు. అమ్మాయి కావాలంటే వాళ్ళ అమ్మని అడుగు. ఏం కావాలరా నీకు? చెప్పాను కదా పెళ్లి చూపులకి వెళ్తున్నాను. నువ్వేం కాకపోవచ్చా? అందరూ హాయ్ చెప్తున్నారు, హాయ్ చెప్తున్నా. మర్చిపోయి కవర్ చేసావని చెప్పు. మీ ఆవిడ ఎయిర్ బాగుంది. అమ్మా, అబుదాబిలో ఉన్న ఆడవాళ్ళందరూ చెప్తున్నాను, హెయిర్ ఊడిపోతున్నారు, బాధపడతారు. మొన్నటి దాకా మీరు నమ్మితే నమ్మరు, మా ఆవిడ ఇల్లుతో చీపురుతో ఊడ్చేది కాదు, జుట్టుతో ఊడ్చేది. అంత పొడుగుండేది. ఎందుకు కట్ చేశానంటే బైక్ మీద వెళ్తున్నప్పుడు జుట్టు టైర్లోకి వెళ్ళిపోతుందని కట్ చేశా. ఇంత ఒత్తైన జుట్టు రావడానికి ఆ సీక్రెట్ ఓన్లీ అబుదాబిలో ఆడవాళ్ళకి మాత్రం చెప్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చెప్పే సత్య ఏంటంటే, మార్నింగ్ షాంపూతో తలస్నానం చేస్తా, మధ్యాహ్నం ఆయిల్ పెట్టుకుంటా, సాయంత్రం అయితే కొద్దిగా ఒక సిరం పెడతా అన్నమాట. మరి రాత్రికి విగ్గు తీసి గోడకు తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నేను పేరు చూస్తాను. ఏం కావాలన్నా నీకు? ఎక్కడికి వెళ్తున్నావు? అత్తగారింటికి. అడ్రస్ అత్తగారిల్లు అబుదాబి. ఒరే 15 సంవత్సరాల నుంచి అబుదాబిలో ఉంటున్నాడు, వీళ్ళకే కొంపకి వెళ్ళగలలో తెలియదు. జీపీఎస్ వెళ్తే కానీ వెళ్ళలేదు. అవునా కదా అమ్మా? మీకు తెలీదు. అంత పని జర్నీ చేస్తే నన్ను అడగండి. కానీ ఈ అబుదాబిలో ఉంటున్న మొగుళ్ళ కష్టాలు ఎవరికి రాకూడదు. నేను చెప్తా. ఇండియాలో అనుకో, ఏమో ఎక్కడున్నావంటే అమీర్పేటలో ఉన్నాను, దర్గాలో ఉన్నాను, లేకపోతే కుకట్పల్లిలో ఉన్నాను చెప్తారు. ఇది చెప్పక్కర్లేదు. ఒక మ్యాప్ పంపిస్తే ఆయన చూస్తుంది. ఏంటి బ్లూగా ఉంటే రెడ్ అన్నా,
మూసుకొని ఇంటికి రా. అమ్మో పెళ్లి చేసుకుంటే నేను జీవితంలో అబ్బుదబ్బి రా. ఎందుకు? సరే అడ్రస్ చెప్పు ముందు. అరే డోర్ నెంబరు, ఇక్కడ ఒక పిన్ కోడ్ అన్ని ఉంటారా? బుర్జ్ ఖలీఫా ఎక్కడ ఉంది? దుబాయ్ లో ఉంది. ట్విన్ టవర్స్ ఎక్కడ ఉంది? ట్విన్ టవర్స్ మలేషియాలో ఉంది. మరి అన్ని గుర్తున్నాడు, ఇదెందుకు గుర్తులేదు? రోజు బుర్జ్ ఖలీఫా దగ్గరికి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గర కూడా ఏంటి అసలు అడ్రస్ అడుగుతుంటే అడ్రస్ చెప్పకుండా నీకు తెలీదా? నాకు తెలీదు. ఆయన నాకు తెలుసు. చెప్పు చెప్పు. అరే మామూలు పంపించేస్తావా? నేను అలాంటి కాదు. అది అలాంటిదే తిరిగి రాదు. ఆ? సరే తీసుకో. నా అడ్రస్ చెప్తా. అమ్మా జబర్దస్త్ కూడా అంత కష్టపడలేదు, ఇంత ప్రాక్టీస్ చేయించడానికి అంత కష్టపడాల్సి వచ్చింది. అయితే ఇంకొక చిన్న స్కిట్. ఏ పిల్లలు, ఒక ఆడపిల్ల పైకి రండి. ఆడపిల్ల అంటే మీరే తెలుగు నేర్పించరా దీనికి? యూ కమ్. నువ్వు ఆడపిల్ల కదా, ఆడపిల్ల అంటే పైకి వచ్చి నేను రావాలంటది ఏంటండి? ఒక చైర్ ఇవ్వండి సార్. సార్ ఏమనుకోకుండా యు నో తెలుగు? వచ్చు, తెలుగు వచ్చు. బతికించో. నీకు తెలుగు వచ్చా? వచ్చు. మనం పెళ్లి చూపులు చేస్తున్నాం, ఒకలే కావాలి. యూ సీ విల్ ఓకే, యూ గో. యూ గో అంటే టాటా అంటదండి అండి. ఓకే యూ సిట్, గో అండ్ సిట్. నీకు తెలుగు వచ్చా? మేనేజ్ చేస్తాం. ఎవరండి అమ్మ? తెలుగు మాట్లాడటం వచ్చా? వచ్చు. కొట్టేటట్టు చెప్పకూడదు, వచ్చు అన్న. కూర్చో. సాధారణంగా అమ్మా ఇలా రండి. నువ్వు కాదు, నువ్వు గో, నువ్వు కమ్. ఏడ దొరికారు మీరంతా? నేను ఒక్కళ్ళే పిలిచా. యూ డూ. నీకు తెలుగు వచ్చా? వచ్చు. వినడం కాదు, మాట్లాడు. సరేరా ఏడ్చలే. అమ్మా నువ్వు వెళ్ళిపోయి, కొంచెం యాక్టివ్గా ఉంది. యూ గో. ఓకే. అది ఏంటి మరీ పుష్టి చేసినట్టు? ఓకే నువ్వేరా, నువ్వు ఇగో అంటే కూర్చో. నువ్వే మీరు అందరూ కొండడికి ఫస్ట్ ఇక అయిపోయింది ఇక్కడ, నీకు కాదు. వెళ్ళు. సాధారణంగా ఫస్ట్ టైం మన అబుదాబిలో వాట్ ఈస్ యువర్ నేమ్? ఋత్విక. సీరియస్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా అమ్మాయి. స్కిట్ ఏంటంటే అమ్మాయికి పెళ్లి చేయాలంటే అబద్ధాలు ఆడుతుంటారు. మన ఋత్వికకి పెళ్లి చూపులు వస్తారు. గట్టిగా చప్పలు కొట్టండి. యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ మీ. ఓకే. యూ గోట్ సిట్. మీరేంటి అప్పుడు వాళ్ళ తగులుకున్నారు నాకు? ఒకసారి మీరు అందరు గట్టిగా చప్పలు కొట్టే స్కిట్లోకి వెళ్దాం. అయ్యగారు ఇదిగో, ఈజ్ యువర్ ఫాదర్. ఓకే. మీ అమ్మకని చెప్పించి కొడుతుంది. స్కిట్ వరకే ఫాదర్, నాట్ చర్చ్ ఫాదర్, రియల్ ఫాదర్. సో అయ్యగారు, ఈ అబుదాబి వాళ్ళు అందరూ నవ్వుతున్నారు. అమ్మాయికి కాబోయే భర్త ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడు. పిండితే పాలు వస్తాయి. పిండితే పాలు వస్తాయి. నువ్వు బర్రెని తీసుకొస్తున్నావు, మహేష్ బాబు తీసుకొస్తున్నావు. యూ కమ్ స్టాండ్ అప్. దట్ హస్బెండ్ లైక్ మహేష్ బాబు. యూ ఓకే? ఓకే. మహేష్ బాబు అంటే మన ఇంటి ముందు పాల ప్యాకెట్లు వేసేవాడు కదా. ఓకే. యు నో మై హీరో మహేష్ బాబు? yes I do. చూసు వీళ్ళ అమ్మా నాన్న ఎవరైనా కష్టాలు పగలు కూడా రాకుండా కూర్చో. పాప కూడా ఓకే అంది. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేస్తా. అయ్యా వెళ్తున్నా. రే భాస్కర్, అయ్యా రే భాస్కర్, ఇక్కడ ఇక్కడ ఒరే భాస్కర్ చెవిటి మాల అంటే మళ్ళీ మళ్ళీ పిల్ల కదండి, అది ఒకసారి వేసేస్తున్నా. సరే ఏమండి, అల్లుడు గారు కళ్ళు మహేష్ బాబు. ముక్కు మహేష్ బాబు. ముక్కు మహేష్ బాబు. పెదాలు మహేష్ బాబు. సంక సంపూర్ణేష్ బాబు అని చెప్పు. ఇన్ని పోలికలు ఎక్కడ ఉంటాడండి? నువ్వే కదా రా మహేష్ బాబు. మహేష్ బాబు అని చెప్పు. సరే ఇప్పుడు ఏం చెప్పండి? సరే అరే ఒక అల్లుడు మన ఇంటికి వస్తే కూల్ డ్రింక్ అడిగితే ఏం చేస్తావు?
బేబీ యూ కమ్. దీన్ని మేనేజ్ చేయడం కష్టం. మనం కూల్ డ్రింక్ ఎక్కడ నుంచి తీసుకొస్తాం? షాప్లో. రే గుర్తుందా? ఏ ఎవరైనా వచ్చినప్పుడు మనం అడిగితే మన గురించి ఒకటి లేని 2 విధాలుగా చెప్పాలి. కూల్ డ్రింక్ అడిగాను. అకార్డింగ్ యువర్ మ్యారేజ్ ఐ విల్ గివ్ బిల్డప్. ఆర్ యూ ఓకే? ఓకే. ఏం చెప్పాలండి? ఇప్పుడు కూల్ డ్రింక్ అడిగారు అనుకో, ఆ, రే చూడు చిన్న ఫ్రిడ్జ్ నుంచి తేవాలా డబల్ డోర్ ఫ్రిడ్జ్ నుంచి తేవాలా అని అడగాలి. ఏంట్రా మన కొంపలో ఒక ఫ్రిడ్జ్, దానికి కరెంట్ లేక ఉల్లిపోయి పెట్టుకుంటాం. ఫర్ యువర్ మ్యారేజ్ ఐ సెట్ 3. ఓకే ఓకే. సరే చెప్తానా? కూల్ డ్రింక్ పక్కన పెట్టు. ఒకవేళ కొబ్బరి బొండం అడిగితే ఏం చేస్తావు? హౌ మనీ దిరామ్స్ కొబ్బరి బొండం ఇన్ దుబాయ్? 1 dirham. ఎవడిస్తాడు 1 దిరామ్కి? నేను 10 దిరామ్ దుబాయ్ అంటున్నాను. అసలు ఇది కూతురేనా? వీళ్ళందరూ కొబ్బరి బొండం దగ్గర మొక్కలు రా మీది. ఓకే. ఎవడండి 1 దిరామ్కి బొండం ఇస్తుంది? 6 దిరామ్స్ ఎయిర్పోర్ట్లో కాబట్టి 10 తీసుకున్నాను నేను. 6 దిరామ్స్. ఓకే. 6 దిరామ్తో కొన్ని తీసుకురావాలా? కాదు, దుబాయ్ నుంచి తీసుకురావాలి. ఏం చెప్పాలి? రే దుబాయ్లో మన బిచ్చుకులు ఉంది కదా, బిచ్చుకులు ఇవ్వ కదా, దాని పక్కన 200 గజాలు ఉన్నాయని చెప్పు. ఒరే బుజ్జు కలిపోతే చుచ్చుకోసడికే జాగలేదు. ఒరే బిల్డప్ రా, బిల్డప్. సరే ఇదిగో దట్ మహేష్ బాబు అయితే బ్లఫ్. కూర్చో. ఇదేమన్నా ఓయంటే ఓకే అంట. కూర్చో. అమ్మ గట్టిగా చెప్పాలి కొట్టండి, మహేష్ బాబు వస్తున్నాడు. ఎవరా మహేష్ బాబు? నమస్కారం కృష్ణ గారు. మహేష్ బాబు ఎక్కడ? కృష్ణ గారు వచ్చారు. మహేష్ బాబు ఎక్కడ? మహేష్ బాబు అయినా హెయిర్ కట్ ఎక్కడికి తెలుసా? నువ్వు మహేష్ బాబు అంటే మహేష్ బాబు బాబు వచ్చాడండి. సరే కూర్చోండి బాబా. నువ్వు స్టాండప్. అంకుల్ సీట్ ఎక్కువసేపు కూర్చోలేడు, మోకాళ్ళ నొప్పులు. కూర్చోండి. సార్ మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారు. బాబు ఇంట్లో ఉన్నాడమ్మా. ఇప్పుడు ఏం చెప్పారు కదా, నేను కృష్ణ అనమాట. సార్ అల్లుడు గారు గట్టిగా అడిగారు. అసలు ఏముంది వెళ్ళడానికి? ఈయన అల్లుడు గారు? అవును ఈయనే సార్. ఎల్జీ ప్రసాద్ ఇప్పుడే ఆపరేషన్ చేయించుకొని వచ్చారు. ఓకే. అల్లుడు గారు కూల్ డ్రింక్ తీసుకురా. కూల్ డ్రింక్ అంటే ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్లో తెమ్మంటారా? కిచెన్లో ఉన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్లో తెమ్మంటారా? లేకపోతే బాత్రూంలో మాకు ట్రిపుల్ డోర్ ఫ్రిడ్జ్ మాకు అబుదాబి ఎవరికైనా తెలుసు. అదే తీసుకొస్తా ఏదో ఒకటి. కూల్ డ్రింక్ కాదు, అల్లుడు గారి కొబ్బరి బొండం తీసుకురా. కొబ్బరి బండం అంటే బుజ్జు ఖలీఫా దగ్గర 300 ఎకరాలు ఉంది. అబుదాబిలో 600 ఎకరాలు ఉన్నాయి. అదేంటంటే బర్ఫానియా జర్ఫానియా ఏదో ఊరుంది. అందులో ఏదో ఒకటి చెప్పు. వాట్ ఈస్ దట్ పేరు? రసల కైమా, మటన్ కైమా? ఓ మద. రసల కైమాలో 600 ఎకరాలు ఉన్నాయి. అక్కడ ఉందమ్మంటారా? అల్లుడి గారు ఒలిగిపోతున్నారు టెన్షన్తో. ఎక్కడ ఉంటారు తీసుకురా పోయి. సరే వెళ్తున్నాను. అబుదాబి అమ్మగారిని వీళ్ళు. అమ్మగారు అంటే కరెక్ట్గా చెప్పు. అబుదాబిలో ఉన్న ఈ అమ్మగారిని పిలాలా? దుబాయ్లో ఉన్న 2 అమ్మగారిని పిలాలా? రసల కైమాలో ఉన్న 3 అమ్మగారిని పిలాలా? అవన్నీ చెప్పకూడదు. నీ మొఖానికి 3 పెళ్ళిళ్ళు. దిగుబైకి చేసుకుని దాడైతే నా మొక్క మీద వస్తారండి. ఇగో ఇలాంటి అబద్ధాలు చెప్పే తండ్రి ఉన్నందుకు ఈయన మొక్క మీద యాక్ట్ అను. ఓకే. ఇగో ఫైనల్గా ఒక విషయం. అబ్బాయి నచ్చాడా? నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? హెయిర్ లేదు. ఏం చేసుకుంటావు? జడ వేసుకుంటావా నుంచి కూర్చొని? పూలు ఎడతావు వాటికి? నచ్చలేదన్నా కూడా మీ నవ్వు చేసి ఆ కాన్ఫిడెన్స్ చూశారు. ఒకసారి ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ అండి. వాట్ ఈస్ యువర్ నేమ్? రుత్విక. రియల్లీ డోంట్ లైక్? రియల్లీ డోంట్ లైక్? Yes. What is the problem? I like hair. I like my hair. పెళ్ళి అయినప్పుడు మీ నాన్న చెప్పి కట్ట కింద 2 విగ్గులు తీసుకోండి. ఒకసారి రుచిగాకి గట్టిగా చప్పట్లు. ఆల్ ది బెస్ట్ అమ్మా. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యు. భాస్కర్ గారు ఆ అమ్మాయిని అక్కడే ఉంచు. పాప అత్త. సో తెలుగు అమ్మాయే కదా, కాదా? అవునా? సో చాలా చాలా బాగా చేసావు. దిస్ ఫర్ యూ. ఇంకోసారి చెయ్యొద్దని ఇచ్చారు. లేదు చాలా బాగా చేసావు. ఆల్ ద వెరీ బెస్ట్. నీ పేరు? రుత్విక. రుత్విక. రుత్విక ఒక గట్టి చెప్పండి.
Hey, you come. Hey, you. Come. చూసారా? నెక్స్ట్ ఓవరమ్మా. ఓకే, మళ్ళీ మన పిల్లలతో మరొక స్కిట్ ముందుకు వస్తాం. మాకు కోఆపరేట్ చేసినట్టు సార్ ఏ సార్ మీ పేరు సార్? ఈయన చాలా అదృష్టవంతుడు. మనం సాధారణంగా ఇంట్లో బల్బులు మార్చినప్పుడు నిచ్చెన వేసుకుంటే ఇది వేసుకోక్కర్లేదు. సార్ మీకు కూడా చిన్న గిఫ్ట్, ఇది ఏంటో నాకు తెలియదు, యూజ్ చేసుకోండి. ఒకసారి సార్ గట్టిగా చెప్పట్లండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత ముందుకు వస్తాం. ఓవర్ టు విష్ణు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శ్రీ సత్య గారు, విష్ణు గారు ఒక బ్యూటిఫుల్ పాప. శ్రీ సత్యశ్రీ. ఏం కావాలి చెప్పు నీకు? ఏం కావాలి చెప్పు? ఆ? పైకి చెప్పని దండం పెట్టి. Alright, అందరూ get ready for the next wonderful performance. మన మ్యూజికల్ ఈవినింగ్. ఒకసారి మైక్ ఆఫ్ చేయరాది నీలా, ఆ మైక్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనకి మీరందరూ ఎంతోగా వెయిట్ చేస్తున్న బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, మ్యూజికల్ ఎక్స్ట్రావెగాన్సా, ఆర్కెస్ట్రా, లైవ్ బ్యాండ్, సంగీత సాగరంలోకి అందరూ కలిసి ఒకటేసారి ప్రయాణం చేద్దాం. సౌండ్ టెస్టింగ్ జరుగుతుంది. కాసేపు సౌండ్ టెస్టింగ్ అయిన తర్వాత మ్యూజికల్ బ్యాండ్ మొదలవుతుంది. సో ఈ మధ్యలో ది బెస్ట్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్
చక్ చాంగ్ చాంగ్ చక్ 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 చాంగ్ చక్ చాంగ్ చాంగ్ చక్ 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 చాంగ్ ఆహా హరి చిలకమ్మ చిలికయ్యంట నువ్వు రాగానే పాడాలంట ఇక సాగాలి వేడాలంట నీ సరదానే రేగాలంట. ఇప్పుడు ఈ సింగర్స్ ఇద్దరు పాట పాడుతున్నప్పుడు సైడ్లో ఒక అద్భుతం జరిగింది. ఆ ఏంటి అద్భుతం ఒకసారి ఇప్పుడు మీకు రివీల్ అవుతుంది. నజీర్ గారు, కీర్తి గారు ఒకసారి రావాలి ఇక్కడికి. కీర్తి గారు, అలాగే రోజా గారు ఉన్నారా? దయచేసి రోజా గారు స్టేజ్ పైకి రావాలి. సమీరా, ఈ లోకల్ టాలెంట్ ఐడెంటిఫై చేసి ఈరోజు స్టేజ్ పైకి తీసుకొచ్చినందుకు రోజా గారు, సమీరా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. 4 3 2 1. ఇప్పుడు చూడండి ఒకసారి ఏం జరుగుతుందో. What a beautiful talent అండి. What a beautiful talent. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఈ కూవా కోరికతో ఆడిందిలే బొమ్మలాట ఆడుకోవాలి పువ్వలాట ఆడుకుంటాను నికన్న కోరికనై అరే కూవా కోరికతో ఆడిందిలే బొమ్మలాట చోటు కోసం కొరకునే వయసుది తెలుసుకో అమ్మాయి కాదు ఆత్రము ఆరాటము నేమోహం కోరుకున్నానని మాట పట్టించకు చుట్టుకుంటాను సుడిగాలిలా అరే పువ్వా కోరికతో ఆడిందిలే బొమ్మలాట పట్టు టికెట్లు పట్టు పట్టుకుని నా మీదలో
రెండు చేతులు ఎత్తుకోమా, రెండు చేతులు ఉన్నవాళ్ళు గాలిలో చేతులెత్తి. One, two, three. ఎవడైనా వీడి ముందు గట్టిపోతా ఎన్ని కత్తులేస్తే విరిగిపోతే ఎందుకు తుమ్మడంలో వీడే పలికే మాట ఎవరు చెప్పాలంటే వాడు అవలకు ఎత్తిన రేటు. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడున్న ఆడవాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి దయచేసి. మహిళలు మహారాణులు కొంతమంది ఇక్కడ రండి. మన 11 ఫ్యామిలీస్ ఒకసారి ఇక్కడ రండి. 11 ఫ్యామిలీస్ మహిళలు మహారాణులు మాత్రమే. మీ అందరికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే నాతో పాటు దసరా నవరాత్రులు అమ్మవార్లు మహిళలందరూ కూడా అమ్మవారితో సమానం. మీరే 11 ఫ్యామిలీస్ లేడీస్